ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు తెలియచేసిన శ్రీ విద్య శృతి ప్రామాణిక మంత్రాల గురించి కొంతమంది నూతన శ్రీ విద్యా ఉపాసకుల్లో వచ్చే వాళ్ళకి వివరణ ఇవ్వటం జరుగుతుంది. మంత్రాలు శ్రీ విద్యా మంత్రములు శృతి ప్రామాణికంగా చేసేవి, సైన్స్ ప్రామాణికంగా కూడా మీరు తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు అంటే కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన న్యూరో సైంటిస్టులు ఒక 10 నిమిషాల పాటు మంత్రం జపించటం వలన, ఇది శృతి ప్రామాణిక మంత్రాలు శ్రీ విద్య గురించి చెప్తున్నాను నేను, ఆ ఒత్తిడి హార్మోన్లు అనమాట ఆ జపించడం వలన ఏమవుతుంది, ఒత్తిడి కలిగి ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు అవి కొన్ని సాల్వ్ చేయగలరు చేయలేరు, టెన్షన్ గందరగోళం ఉంటాయి. అప్పుడు అడ్రినలిన్ కార్టిస్టాల్ అనేవి హార్మోన్లు అప్పుడు రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయినప్పుడు దేని రిలీజ్ అయితే మీలో కొంత రసాయనిక శక్తి తగ్గిపోతూ ఉంటుంది వయసు పెరుగుతున్న కొద్దికి, అందువల్లనే వృద్ధాప్యం ఎక్కువ శాతం కలుగుతుంది. ఈ శ్రీ విద్యా మంత్రాలు చేయటం వలన ఈ రసాయనిక క్రియలు, తర్వాత ఈ ప్రకృతి పరంగా ఉండేది మీ శరీరంలో ఏ విధంగా పంచభూతములు ఉన్నాయో, మీ శరీరంలో నరములు లేక ఇవన్నీ చెట్లు అంటారు వీటిని శ్రీ విద్యలో, ఉపనిషత్ ప్రామాణికంగా ఇవి దీని సబ్జెక్టులు. బయట ఉన్నవన్నీ మీలో ఉన్నాయి. బయట ఏ విధంగా అయితే ప్రతి మొక్క వైద్యానికి పనిచేస్తుందో మీ శరీరంలో సేమ్ సిస్టమ్ ఉంటుంది, మీ బాడీ అదే యాక్టివ్ అవుతుంది. మీరేం చేస్తున్నారో ఏదైనా చిన్న ప్రాబ్లం రాగానే మీ బాడీ అది మంత్రం చేస్తుంటే అది మీకు వెంటనే తెలిసిపోయి మీరు పట్టించుకోరు, అది రికవర్ చేసుకుంటుంది. అది మీరు అది అనారోగ్యంగా భావించి కంగారు పడిపోయి ఈ ఆధ్యాత్మికమైనటువంటివి అనేక రకాల మతాలు, అనేక రకాల వాళ్ళ దగ్గరికి తిరిగి మీరు ఇదేదో మాకు తగ్గట్లేదండి అది అని పరిగెత్తుతున్నారు. శ్రీ విద్యా మంత్రం చేయటం వల్ల ఈ జ్ఞానం వచ్చి మీరు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఒక 90 రోజులు కనుక శ్రీ విద్యా మంత్రం ఎవరు చేసినా వాళ్ళకి ఆటోమేటిక్గా శారీరక సంబంధించిన జ్ఞానం వస్తూనే ఉంటుంది. ఇది సైన్స్ పరంగా నేను మీకు ప్రామాణికంగా చెప్తున్నాను. అయితే మీరేం చేయాలంటే ప్రారంభంలో మాత్రం బిగ్గరగా ఒక 40 రోజులు పెద్దగా చేయాల్సిందే. ఎందుకని చేయాలంటే మీరు మొదలుపెట్టింది ఏ వయసులో మొదలుపెట్టారో ఆ బిఫోర్ దాకా మీకు ఈ శబ్దాలు తెలియవు కదా. ఈ శృతి ప్రామాణికమైన ఈ మంత్రాల జ్ఞానం లేనప్పుడు ఏమవుతుందంటే మీ మనసు అంగీకరించదు, ఎదురు తిరుగుతుంది. ఇప్పుడు మీరు సపోజ్ ఇక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడు ఆంధ్రాలో ఉండేవాడు కేరళ వెళ్ళాడు, అక్కడ కొబ్బరి నూనె బజ్జీ తిన్నాడు అనుకోండి, అక్కడ కొబ్బరి నూనె సాధారణంగా వాడతారు అక్కడ ఆహారంలో. తినగానే మీకు వాంతులు మొదలవుతాయి, మీ శరీరం రిజెక్ట్ చేసేస్తుంది. అదే సూత్రం ప్రకారం మీ మనసు కూడా రిజెక్ట్ చేస్తుంది. కొత్త సౌండ్ వినగానే మీ ఇంట్లోకి ఒక కొత్త మనిషి వచ్చాడు అనుకోండి, అతని మాటల్లో అవి ఇవి మీరు ఉంటున్న కొద్దికి పెద్దగా ఎక్కువ శాతం ఇంట్రెస్ట్ చూపించరు. అతను సత్యం చెప్తున్నా కూడా మీరు అతనికి మీకు ఒక అవినావ సంబంధం ఏర్పడాలి. ఏర్పడితేనే మీరు సక్సెస్ అవుతారు. ప్రారంభంలో ఏం చేయాలి, పెద్దగానే చేయాలి. చేస్తే మీ శబ్దం వలన లోపలికి వెళ్ళి మనసు బుద్ధి ఇవన్నీ శుభ్రం అవుతాయి. శుభ్రమైన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఎక్కడ కూర్చొని ఏ గుళ్ళో కూర్చున్నా, ఏ పార్కులో కూర్చున్నా మీరు చూస్తూ ఉంటారు. అవతలోడు అనుకుంటాడు నన్ను చూస్తున్నాడని, మీరు వాళ్ళని చూడరు. మీ మనసు చూడదు, ఎవరిని చూడదు, మంత్రం దేవతను దర్శిస్తూ ఉంటుంది. అయితే ఈ మంత్రాన్ని మీరు శ్రీ విద్యా గురువు పరంపరలో ఎంచుకునేటప్పుడు ఏం చేస్తారంటే గురువుకి శృతుల జ్ఞానం ఉన్నదా లేదా, శృతి ప్రామాణికంగానా అనేది మీరు తెలుసుకోవాలి. శృతి ప్రామాణికంగా అయితే లాంగ్ రన్లో సక్సెస్ అవుతారు. నేను చెప్పింది అనుమానం ఉంటే మీరు ఉపనిషత్తులు అంటే ఏంటని నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. విడిగా కొన్ని మంత్రాలు ఆ మనిషి యొక్క దాన్ని బట్టి ఉంటుంది. దీనికి శిష్యుడికి కులము, గోత్రము, ఆర్థిక, మానసిక ఇలాంటివి అవసరం లేదు. ఎందుకని అవసరం లేదండి, మీరు ఎట్లా చదువుతున్నారు ఇవన్నీ ఎవరన్నా చెప్పారా మీకు అంటే శృతుల్లో ఉంటాయి. మాకు ఆ భాష తెలియదు కదండి, శ్రీ విద్య మంత్రం చేస్తేనే శృతుల జ్ఞానం కలుగుతుందని మీరు అంటున్నారు, మరి మీరు చెప్పేది ఎలా నమ్మాలండి అని. అప్పుడు మీరేం చేస్తారంటే తెనాలిలో సాధన గ్రంథ మండలి ఆయన ఈశ్వర సత్యనారాయణ గారు గతంలో ఉండేవాడు. ఆయన శక్తిపాతం అని ఒక వివరణ ఇచ్చాడు. ఏ శ్రీ విద్యా ఉపాసకుడికైనా అది ఫస్ట్
లెరిన్ బుక్ అనమాట. అది పట్టుకుంటే చేత్తో మీకు తెలుస్తుంది గురువు అంటే ఏంటనేది. గురువు అంటే మంత్రాలు, వారు ఉపదేశం తీసుకున్న మంత్రాలు పూర్వాంగ ఉత్తరాంగ సహితంగా షోడశి మంత్రం పురస్చరణ చేసి ఉండాలి. అప్పుడు అతను శక్తిపాతం ద్వారా మీలోకి ఆ శక్తిని పంపించగలుగుతాడు. అంతేకాని వీళ్ళు ఎక్కడ ఉంటారని అంటే ప్రతి ఊళ్ళో ఉంటారు, పగటి వేషాలు వేయరు. మీరు వాళ్ళందరూ అనుష్ఠానాలు చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటారు. అనుష్ఠానం అంటే ఏంటంటే అనుష్ఠానం అంటే ఒక బాంబు వేస్తే ఎలా బ్లాస్ట్ అవుతుందో ఆ విస్ఫోటాన్ని అనుష్ఠానం అంటారు. విస్ఫోటం అంటే ఏంటి? ఒక శబ్దం, ఒక మనిషిని చూసి నువ్వు అసభ్యకరంగా మాట్లాడినప్పుడు అతని మనసులో ఎలా విస్ఫోటం చెందుతాడు మీ మీద, ఆ విధంగా విస్ఫోటం అంటారు. నేను అలంకారం కోసం చెబుతున్నా ఇవన్నీ. కాబట్టి ఈ మంత్రాన్ని మీరు అలాంటి శక్తిపాతం ద్వారా తీసుకున్నానని చెప్పి ఆయన శక్తిపాతం అనే దాంట్లో వివరణ ఇచ్చాడు. శిష్యుడికి ఏం అర్హతలు ఉండాలి, గురువుకి ఏం అర్హతలు ఉండాలని. ఆయన ఎంతసేపు ఏం చెబుతాడంటే శిష్యుడికి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. శిష్యుడికి బ్యాక్గ్రౌండ్, ఎందుకంటే వాడు ఏ జన్మలో ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాడంటే గత జన్మ వాసన ఉంటేనే శ్రీ విద్యలోకి వస్తాడు. శ్రీ విద్యలోకి ఎవ్వరు రాలేరు, అది గుర్తుపెట్టుకోండి. శ్రీ విద్యలోకి వచ్చి ఎవడైనా సరే పూర్వాంగ ఉత్తరాంగ సహితంగా దీక్ష తీసుకున్నాడంటే వాడికి చరమదశే ప్రాప్తే అని ఉంటుంది. ఇంకా కొన్ని ఉపనిషత్తుల్లో కొన్ని సనాతన సాంప్రదాయాలు ఏమని ఉంటుందంటే రాజ్యము అంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధాని, ఆ పదవి కావాలంటే ఇవ్వు, ఇంకా నీ భార్యని అడిగాడనుకో పంపించు, నీ శిరస్సు అడిగాడనుకో ఇచ్చేసేయి, కానీ షోడశి మంత్రం చెప్పద్దు అని ఉంటుంది. అంటే ఇక వాడు ఆ మానవుడు సాక్షాత్ పరమేశ్వరుడు అయిపోతాడు కదా. ఆ మంత్రం శబ్దార్థంతో తెలుసుకొని చేశాడంటే సాక్షాత్ పరమేశ్వరుడు. అలాంటిది అన్నమాట. అంత కఠినమైన నియమ నిబంధనలతో ఆ మంత్రాన్ని ఉపదేశించాలి. ప్రారంభంలో నేను ఎందుకు చెప్పరో మీకు చెప్పాను నిన్నటివి. ఒక 5 సంవత్సరాల పిల్లవాడికి షోడశి పంచదశి చెబితే వాడు ఏం చేస్తాడు? పెళ్లి చేసుకుని గదిలో పోయి 5 సంవత్సరాల పిల్లవాడు పెళ్లి చేస్తే ఏం చేస్తాడు? ఆ విధంగా ఉంటుంది. ఎప్పుడు చెప్పాలి షోడశి? పూర్వాంగం ఉత్తరాంగం ఎందుకు చెప్పాలి? సూర్యనాడి చంద్రనాడి సెట్ అవుతాయి. నువ్వేం చేయక్కర్లా, వాడు మంత్రం చేసుకుంటే అదే సెట్ అవుతాయి. నువ్వు ప్రత్యేకంగా ఇది చెయ్యి అది చెయ్యి అని ఏం చెప్పక్కర్లేదన్నమాట. ఆటోమేటిక్గా మీరు ఏదైనా ఫస్ట్ ఒక మంత్రం పురస్చరణ చేశారనుకో, ఒక్కటి మీరు పట్టుకుంటే రెండోది మీ వెనకబడి వస్తుంది. సహజంగా శ్రీ విద్యలో ఒక రహస్యమైన నీతి ఉంటుంది. ఏమి నీతి ఉంటుందండి శ్రీ విద్యలో అంటే, నువ్వు పరిగెత్తుతుంటే భూమి నీ ముందు ఉంటుంది. నువ్వు మంత్రాన్ని పరిగెత్తించావు అనుకో, నీలో నుంచి నీ వెనక ఉంటుంది భూమి, నీ ముందుకు రాదు. ఇది సబ్జెక్ట్ అన్నమాట. సరే, దీన్ని భగవద్గీతలో కృష్ణుడు వచ్చేసి దేంట్లో చెబుతాడు? 18వ అధ్యాయంలో 68వ శ్లోకంలో ఆయన ఏం చెప్తాడంటే ఒక పదం వాడతాడు. అంటే శృతి ప్రామాణిక భగవద్గీతలో ఏం పదం వాడతాడో, మద్భకేషు యా ఇమం పరమం గుహ్యం మద్భకేశ అభిశాసతి భక్తిం మయి పరాం కృత్వా మామ్యే వైశ్యత్య సంశయ అని అది ఉంటుంది. దాంట్లో మద్భకేషు అనే పదం వాడతాడు కృష్ణుడు. దాన్ని దేనికి వాడతాడండి? ఆ పదం లాస్ట్లో సబ్జెక్ట్ కదా ఇది. అంటే నేను శ్రీచక్రం ఏది చెప్పాలన్నా కూడా వెనక నుంచి ముందుకు వస్తే కానీ అర్థం కాదు. ముందు నుంచి చెబుతుంటే వాడు ఊహించుకుంటూ ఉంటాడు, ఎవరెవరో ఏదేదో చెప్పారు. శృతి ప్రామాణికంగా ఉండదు. దీని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు నీలో 4 దోషాలు ఉంటాయని చెప్తున్నాను నేను. ప్రతి ఒక్కరికి సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ 3 కలిపినటువంటి దోషం 4వ దోషము. ఇది ఎలా ఉంటుందండి? శార్గధన సంహితలో ఉంటుంది. కృష్ణుడు ఏమంటాడు? దీని శబ్దము నేను చెప్పిన శబ్దానికి నిరుక్త వ్యాకరణ ప్రామాణికంగా మీకు వివరిస్తున్నా. ఎప్పుడైతే మీరు ఆ 4 దోషాల జ్ఞానం తెలుసుకుంటారో యూనివర్సల్ పవర్ అవుతారు. ఎట్లా అవుతామనంటే, నేనేం చెప్పేది బెల్లం రుచి గురించి అంటాను, నీకు ఎంతసేపు మాట్లాడినా. కాబట్టి మీరు నన్ను నా కామెంట్లో మెయిల్లో నన్ను మీరు శ్రీ విద్య గురించి ఎన్ని అడిగినా నేను మీకు ఇదే చెబుతాను. మీరు మీ దగ్గరలోనే ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని ఎంకరేజ్ చెయ్యండి, శృతుల జ్ఞానం తెలుసుకోండి, శ్రీ విద్య జ్ఞానం తెలుసుకోండి.
మీకు అర్హత ఏంటంటే మీకు అర్హత కావాలంటే లలిత సహస్రనామం కానీ ఖడ్గమాల కానీ మీరు గూఢార్థంగా చదువుకుంటే ఆ పరమేశ్వరం మీకు అర్హత శ్రీ విద్యలోకి ఇస్తుంది. మీరు నా దగ్గరికి రావు శ్రీ విద్య పూర్ణ దీక్ష గురు పరంపరలో పూర్వాంగ ఉత్తరాంగ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మీరు మెయిల్లో పెట్టండి. నా దగ్గర కంటే ఎక్కువగా మీరు ప్రొఫెసర్ మీ దగ్గరలో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చెయ్యండి. శృతులను తెలుసుకోండి. నిత్యము సత్యము శాశ్వతమైనటువంటివి. గూగుల్లోకి వెళ్ళండి. మీరు ఏ ఆధ్యాత్మికం ఆచరించాలని గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. శ్రీ విద్య శృతుల ప్రామాణిక విద్య, మీరు అందులోకి రండి. మీరు చేస్తే కదా మీ పిల్లలు, మీరు 10 సంవత్సరాల వయసు వరకు మీ అమ్మ మీ నాతో గుళ్ళకి వెళ్ళారు, అయిపోయింది. ఇంకా తర్వాత నుంచి శ్రీ విద్య శృతుల ప్రామాణికం వెళ్ళి మీరు ఇంకా డెవలప్ అయితే మీ పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు మీతో పాటు వచ్చేస్తారు కదా మీ వెనక. మీరు పద్దాగా తిరుగుతూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? అదే తిరుగుతారు. గుండె దేనికి కొట్టించుకుంటారో తెలుసా మీకు? మీరు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ముండక ఉపనిషత్తు తెలుసుకోవాలి. దీంట్లోకి వెళ్ళి నెట్లోకి వెళ్ళి ముండకోపనిషత్తులో గుండు కొట్టించుకుంటే ఏంటి అర్థం? పరమాత్మ జ్ఞానం తెలియటం కోసం అని అర్థం. అంతేగాని మేము ఆ పాపాలు చేశామండి, ఈ ధర్మాలు చేశామండి, వదిలేసామండి, అది కాదు. ఇదంతా ఏంటంటే ఉదర పోషణార్థం చెబుతారు. సత్యం నిత్యం శాశ్వతమైన జ్ఞానం ఏంటి? ఉపనిషత్తులు వెళ్ళండి, తెలుసుకోండి. మీరు పరిగెత్తద్దు, మీ పిల్లల్ని పరిగెత్తించద్దు. వాళ్ళు మీ వచ్చిన సమాజంలో ఉన్న అనేక సమస్యల వలన డిప్రెషన్కి లోనయ్యి ఆత్మహత్యలు చేసుకోను, హత్యలు చెయ్యను, మానభంగాలు చెయ్యను, నేరాలు ఇవన్నీ ఏమి ఉండకుండా మీ కుటుంబంలో మీ సభ్యులు ఉండాలంటే మీరు శ్రీ విద్యలోకి రండి. మీరు శ్రీ విద్యలోకి వస్తేనే మీకు జ్ఞానం తెలుస్తుంది. నేను చెప్పిన అనుమానాలు అంటే శ్రీ విద్య అంటే ఏంటి, శృతులు అంటే ఏంటి అని చూడండి. వరల్డ్ వైడ్ సబ్జెక్ట్ మీకు నేను చెప్తున్నాను. 4 గోడల మధ్య తమలపాకులు అరటిపళ్ళు పెట్టే సబ్జెక్ట్ కాదు. త్రూ అవుట్ వరల్డ్ వైడ్గా ప్రతి దేశంలో శ్రీ విద్యా ఉపాసకులు ఉంటారు. అఖండ భారత విద్య శ్రీ విద్య. అంతేగాని 4 గోడల మధ్య ఉండేది కాదు. మీరందరూ దీంట్లోకి రండి, తెలుసుకోండి. స్వస్తి.